హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మర్ వంటర్స్. ఈరోజు మన ఛానల్లో వెరీ హెల్తీ బియ్యం పిట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ముందుగా మనం పిట్టిని చేసే క్వాంటిటీని బట్టి రైస్ని తీసుకుని రైస్ని ఈ విధంగా వేయించుకోవాలండి. చూడండి, అక్కడ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా రైస్ అనేది. ఈ విధంగా వేయించుకున్న బియ్యాన్ని మనం ఇలా తిరగలతో కానీ లేదు అంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బట్ ఇలా తిరగలతో మనం రైస్ని మెత్తగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పిట్టి అనేది. ఈ రోజుల్లో ఈ తిరగలను ఉపయోగించి వంటలు చేయడం అనేది చాలా తక్కువ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తిరగలతో చాలా హార్డ్ వర్క్ చేయాలండి. మన శక్తిని అంతా ఉపయోగించి దాన్ని తిప్పితే కానీ పర్ఫెక్ట్ బియ్యం పిండి రెడీ అవుతుందండి. సున్నుండలు చేసుకునేటప్పుడు కూడా ఈ తిరగలను ఉపయోగించి మినపగుళ్ళని రుబ్బినట్లయితే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే సున్నుండలు చేసుకోవచ్చు. సారీ మై డియర్స్, రెసిపీ కాకుండా ఏదేదో మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ నేను అరకిలో బియ్యం తీసుకున్నాను. సో ఒక పెద్ద కొబ్బరికాయని ఈ విధంగా కోర్ తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/3 వరకు మనం ఏ గిన్నె అయితే తీసుకుంటామో అందులో వాటర్ని యాడ్ చేసి దానిపైన ఒక కాటన్ క్లాత్ లేదంటే వైట్ క్లాత్ ఇలా కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పొడి ఉంది కదా, ఈ బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా వాటర్ని కలిపితేనే మనకి పిట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పిండి అనేది ఇలాగ మనం ఒక ముద్దలా తీసుకున్నప్పుడు ఇట్లా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు మనకు తెలుస్తుంది. కొంచెం పొడిగానే కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని పోసి క్లాత్ పైన కట్టాం కదా, ఆ గిన్నె పైన ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి ఈ పిండి. ఆ తర్వాత మధ్యలో మనం ముందుగా కోర్ తీసి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారండి. బట్ మేమైతే ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూపిస్తున్నాను. పిండిలో వాటర్ కలుపుతున్నప్పుడు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక లేయర్ పిండి వేసి మరొక లేయర్ అంటే మధ్యలో మనకి కొబ్బరి రావాలండి. దానిపైన మళ్ళీ పిండి కలుపుకున్నాం కదా, అది కూడా వేసేసి కొంచెం రౌండ్గా చేసుకోవాలి. చివరి వరకు వెళ్లకుండా ఇలా రౌండ్గా పర్ఫెక్ట్గా కొంచెం కొద్దిగా ట్యాప్ చేసుకుంటూ గట్టిగా కాకుండా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ పిట్టి అనేది హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన మూత పెట్టుకోవాలి. టైట్గా ఉండే మూత, మరీ టైట్ కాదండి. ఆవిరి బయటికి వెళ్లకుండా ఇలా మూత పెట్టేసుకుని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక్క 5 మినిట్స్ హైలో పెట్టుకొని నెక్స్ట్ మీడియంలో కూడా కాదు, లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ పిట్టి అనేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఒక 30 మినిట్స్ తర్వాత మనకు తెలుస్తుంది ఆ బియ్యం అనేది కొంచెం నూకగా ఉంటుంది కదా, ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి తీయగానే మొత్తం అంతా ఒకేసారి వచ్చేసింది కదా, ఈ విధంగా కుక్ అవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ పిట్టిని ఒక బేసిన్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకుని ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అలాగే కొబ్బరిని కూడా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెండు కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు బెల్లంని కొంచెం కరిగించని యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. ఈ నెయ్యి వేస్తేనే పిట్టి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేయకుండా కూడా తినొచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినొచ్చండి. బట్ నెయ్యి యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసి తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much. Thanks for watching my video.